హాయ్ హలో నమస్తే మన విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఒక G+2 బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. కరీంనగర్లోని జ్యోతి నగర్ 40 ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేస్ గల బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. ఇది కింద ఒక షటరు, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుందండి. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ బిల్డింగ్ వెనకాల ఖాళీ ప్లేస్ కూడా ఉంటుందండి. అది కూడా అమ్మకానికే ఉంటుంది. టోటల్ కలిపి అమ్ముతున్నారు. ఇది షట్టరు ప్లస్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ కిచెన్ ఉంటుంది. తర్వాత హాలు, అదేవిధంగా ఇక్కడ మధ్యలో వాష్రూమ్ ఉంటుంది. తర్వాత బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు లేదా షట్టర్గా యూజ్ చేసుకునే విధంగా ఉంటుందండి. ఇది ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఉందండి, ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. దీని ఇల్లు వెనకాలనే ఇది ఖాళీ ప్లేస్ అనుకొని ఉంటుంది. ఇది ఒక 100 స్క్వేర్ యార్డ్స్ వరకు ఖాళీ ప్లేస్ ఉంది. ఇది కూడా కలిపి అమ్ముతున్నారు. టోటల్ 190 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్లో ఉన్న బిల్డింగ్ ప్లస్ ఖాళీ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. టోటల్గా ఒక 22,000 వరకు రెంట్లు వస్తున్నాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో గల డబుల్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. టోటల్ కబోర్డ్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్లో ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 12 years ఓల్డ్ హౌస్ అండి ఇది, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు దీన్ని. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉందండి. ఇప్పటికి కూడా 12 years ఓల్డ్ అయినప్పటికీ కూడా ఇల్లు బాగానే ఉంది. కింద మార్బుల్స్ అంతా కూడా లేటెస్ట్ వర్షన్ అండి, లేటెస్ట్గానే చేయడం జరిగింది. ఇక్కడ ఇది బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి, POP కూడా ఎంత నీట్గా ఉంది. రీసెంట్గా కట్టిన విధంగానే అనిపిస్తుంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ బయట కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విశాలంగానే ఉంటుంది. దీనికి అటాచ్డ్గా బాల్కనీ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇది వాష్రూమ్. ఇదే విధంగా బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గానే బాల్కనీ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బిల్డింగ్. ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవచ్చు. రెంటెడ్ కమర్షియల్ ప్రాపర్టీగా, అంటే మంత్లీ రెంట్లు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీ అంటున్నాను. అదేవిధంగా పైన కూడా ఉంటుంది. దీని యొక్క ఓనర్ కాస్ట్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి.